Hello aspirants. Welcome back to Competitive Hunters. Today this session will be about the polity. Polity subject loni manaki mainly కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ. ఈ ఒక వర్డ్ కాన్స్టిట్యూషన్ అనేది ఎలా ఫామ్ అయింది, ఎవరెవరి మేజర్ హస్తాలు ఉన్నాయి, వీటి వెనక మనకి ఎగ్జామ్ ఓరియంటెడ్ గా మెయిన్లీ మనకి రైల్వేస్, రైల్వే ఎన్టీపీసీ అండ్ రైల్వే గ్రూప్ డి, అప్కమింగ్ రైల్వే ఎగ్జామ్స్ అన్నిటికీ యూస్ అయ్యేటట్టు ఈ యొక్క సెషన్స్ అనేది మనం చేయబోతున్నాము. కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ. విల్ సీ అవర్ ఫస్ట్ టాపిక్. అండ్ ఆల్రెడీ గ్రూప్ డి, ఆర్ఆర్బి గ్రూప్ డి యొక్క సిలబస్ అంతా కూడా నేను పాయింట్ టు పాయింట్ నేను ఒక సెషన్ అనేది చేశాను మీకు అందరికి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే, ఇంకా స్టిల్ మాకు పాలిటీలో లైన్ బై లైన్, టాపిక్ టు టాపిక్, ఇంపార్టెంట్ టాపిక్స్ మాకు సిలబస్ కావాలి వన్ వర్డ్ లో అని అనుకున్న వాళ్ళు ఒకసారి వెళ్ళి ఆ సెషన్ ని చూడొచ్చు. ఓన్లీ సిలబస్ మీకు ఒక లెక్చర్ లో ఉంటుంది. ఇది ఫస్ట్ క్లాస్ అనమాట కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ మీద. దాని తర్వాత కంటిన్యూషన్ వీడియో అనమాట. ఇప్పటి వరకు ఏమి నేను సెషన్స్ ఏం చేయలేదు పాలిటీ మీద ఈ ఛానల్లో. ఫస్ట్ టాపిక్ మనకి పాలిటీలోని, రైల్వేస్ ఓరియంటెడ్ గా నేను మేజర్ గా ఈ యొక్క సెషన్ చేయడం జరుగుతుంది. కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ. మనం ఇప్పుడు చూసే కాన్స్టిట్యూషన్ చాలా మంది ముందు మన పూర్వీకులు, మన యాన్సిస్టర్స్, మన తాతలు, ముత్తాతలు వాళ్ళ తాతలు వాళ్ళ యొక్క రక్తం చిందించి చాలా కృషి చేసి మనకి ఫ్రీడమ్ తీసుకొచ్చారు. అదంతా మనకి హిస్టరీలో కవర్ అవుతుంది. మనకి పాలిటీలో ఏంటి అని అంటే, ఏ యాక్ట్స్ ద్వారా ఈ యొక్క కాన్స్టిట్యూషన్ అనేది ఫామ్ అయింది, ఎవరెవరు మేజర్ చైర్ పర్సన్స్ గా ఉన్నారు, ఇవన్నీ మీరు చూస్తూ ఉంటారు, ఎగ్జామ్స్ లో అడుగుతూ ఉంటారు. దీనికి చైర్మన్ ఎవరు, దీనికి హెడ్ ఎవరు అని చెప్పి. ఇలాంటివన్నీ కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ అసలు ఈ యొక్క వర్డ్ అంటే ఈ యొక్క టర్మ్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఇప్పుడు మనం చదవగలుగుతున్నాము. కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అని అంటే మనకి ఫస్ట్ ఎక్కడో దగ్గర దీని ఆరిజిన్ అనేది ఉంటుంది. మనం ఇప్పుడు ఫిజిక్స్ లో చూసుకున్నా, కెమిస్ట్రీలో చూసుకున్నా, లాటిన్ నుంచి ఈ వర్డ్ ని తీసుకుని వచ్చాము, గ్రీక్ నుంచి ఈ వర్డ్ ని తీసుకుని వచ్చాము. ఈ రెండు కలిపితే ఈ యొక్క మీనింగ్ అని చెప్పేసి మనం వింటుంటాము నార్మల్ గా అదర్ మనం టర్మ్స్ లో. ఇలాగా మనం పాలిటీలో కూడా ఈ టర్మ్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఫస్ట్ కాన్స్టిట్యూషన్ ఫర్ ది ఫస్ట్ టైం ఇంట్రొడ్యూస్ చేసింది 1934 లోని ఎంఎన్ రాయ్. ఎవరు? ఎంఎన్ రాయ్. 1934 లోని ఎంఎన్ రాయ్. ఈయన ఈ యొక్క మాకు ఒక కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ కావాలి, మాకు ఒక ఓన్ కాన్స్టిట్యూషన్ కావాలి, ఓకే. ఇలాగా ఈ యొక్క టర్మ్ ని కాయిన్ చేసింది ఎవరు అని అంటే మనకి పాలిటీ పరంగా ఎంఎన్ రాయ్ అనమాట. ఓకే. ఇంకా కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ గురించి ఈయన ఫస్ట్ దీన్ని తీసుకొని వచ్చారు. దాని తర్వాత సేమ్ ఇదే ఇయర్ లోని 1934 లోని మనకి అఫీషియల్ గా అందరూ కూడా డిమాండ్ చేయడం అనేది జరిగింది. ఓకే, వీ నీడ్ కాన్స్టిట్యూషన్, మాకు ఒక కాన్స్టిట్యూషన్ కావాలి, మాకు ఒక కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ కావాలి అని చెప్పి అఫీషియల్ గా డిమాండ్ చేసింది. ప్రజలందరూ కూడా అఫీషియల్ గా డిమాండ్ చేసింది ఐఎన్సి సెషన్ లోని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఐఎన్సి అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఇవన్నీ హిస్టరీలో కవర్ అయి ఉంటుంది మీకు, మోడర్న్ హిస్టరీలో ఐఎన్సి సెషన్స్ చాలా ఇంపార్టెంట్ మనకి. ఐఎన్సి 1934 లోని ఇన్ ది పాట్నా. ఎక్కడ అని అంటే పాట్నాలోని అఫీషియల్ గా ప్రజలందరూ కూడా డిమాండ్ చేయడం అనేది జరిగింది. ఇవన్నీ మనకి స్టెప్ బై స్టెప్ మనకి కావాలి. ఫస్ట్ స్టెప్ ఎక్కడ అయింది? ఎంఎన్ రాయ్ ఫస్ట్ కాయిన్ చేశారు ఈ యొక్క కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ గురించి. ఇంకా సెకండ్ వచ్చి సేమ్ ఇయర్ లో ఐఎన్సి సెషన్ లోని పాట్నాలోని అఫీషియల్ గా జనాలందరూ కూడా డిమాండ్ చేయడం జరిగింది. ఇంకా నెక్స్ట్ స్టెప్ వచ్చేసి దీనికి 1942 లోని మనకి క్రిప్స్ మిషన్, మీరు వినే ఉంటారు హిస్టరీలో కూడా, క్రిప్స్ మిషన్. క్రిప్స్ మిషన్ ద్వారా మనకి బ్రిటిష్ వాళ్ళు ఈ యొక్క యాక్ట్ ద్వారా ఏం అందించారంటే, ఓకే, మీరు కాన్స్టిట్యూషన్ ని ఫామ్ చేసుకోవచ్చు విత్ ది హెల్ప్ ఆఫ్ ఎలక్టెడ్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ. కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అంటే ఏమి లేదు, కాన్స్టిట్యూషన్ ని ఫామ్ చేయడానికి, ఓకే, కారకులు అంటే కొంతమంది ఎలక్టెడ్ మెంబర్స్ ని మీరు ఫామ్ చేసుకుని, వాళ్ళందరూ కలిసి మీకు ఒక కాన్స్టిట్యూషన్ ని ఫామ్ చేసుకోండి అని చెప్పి బ్రిటిష్ వాళ్ళు ఈ యొక్క క్రిప్స్ మిషన్ ద్వారా చెప్పడం జరిగింది. మీకు ఇంకా క్లియర్ గా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఇప్పుడు మనకి
ఏదైనా ఒక ఇప్పుడు ఒక మ్యారేజ్ కానీ ఏదైనా ఒక ఫంక్షన్ ఉందనుకోండి. ఓకే. సో, ఫంక్షన్ ఉన్నప్పుడు ఏం చేస్తారు, పెద్దవాళ్ళందరూ కలిసి ఒక నలుగురు, ఐదుగురు, ఓకే, పెద్దమ్మ, అత్తమ్మ, ఇంకా వాళ్ళు, వీళ్ళు పెద్ద పెద్ద వాళ్ళందరూ, వీళ్ళందరూ పిన్నిలు, అత్తయ్యలు, వీళ్ళందరూ కలిసి ఏం చేస్తారు, ఒక మీటింగ్ లా పెట్టుకుని, సో వాళ్ళు ఒక 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 లిస్ట్ అనేది తయారు చేసుకుంటారు. ఏమని, ఏమేమి కావాలి ఐటమ్స్, ఓకే ఫంక్షన్ చేస్తున్నాము, ఫుడ్ కి సంబంధించి ఏమేమి కావాలి ఐటమ్స్ అని చెప్పేసి ఒక లిస్ట్ తయారు చేసుకుంటారు. ఓకే. సో ఇంకా నెక్స్ట్, ఇంకా మనకి ఫంక్షన్ కి కావాల్సింది ఇంకేమేమి ఉన్నాయి, ఇన్విటేషన్స్. సో ఎవరెవరిని పిలవాలి, ఫంక్షన్ కి, మ్యారేజ్ కి ఎవరినెవరిని పిలవాలి, సో ఇన్విటేషన్ లిస్ట్ ఒకటి ఉంటది. ఓకే. ఇంకా నెక్స్ట్ డెకరేషన్. సో మ్యారేజ్ అనగానే మనకి డెకరేషన్, పువ్వులు, పళ్ళు, ఈ డెకరేషన్ ఇప్పుడంటే అన్ని ఈవెంట్ మేనేజర్స్ వచ్చేసి వాళ్ళని చేసుకుంటున్నారు. బట్ అందరూ ఈవెంట్ మేనేజర్స్ ని ఎఫోర్డ్ చేయలేరు కదా. సో మీరు జాగ్రత్తగా వినండి, మీకు ఇది ఈజీగా అర్థమయ్యేటట్టు నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, నేను టైం పాస్ కి చెప్పట్లేదు. సో డెకరేషన్, సో ఇలాగా మీకు కొన్ని ఉంటాయి. ఇంకా నెక్స్ట్ మర్యాదలు చేయడానికి, హాస్పిటాలిటీ. ఓకే. సో వచ్చిన, ఇప్పుడు పెళ్లి కొడుకు తరపున, ఇప్పుడు అమ్మాయి తరపున వాళ్ళు ఏమనుకుంటారు, పెళ్లి కొడుకు తరపున వచ్చిన వాళ్ళందరికీ మంచి మర్యాదలు చేయాలి, ఓకే, వాళ్ళందరినీ పలకరించాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. సో ఇలాగా చాలా ఉంటాయి అన్నమాట. ఏంటి, ఒక ఫంక్షన్ చెయ్యాలి అని అంటే, మనకి ఒక మ్యారేజ్ చేయాలి అని అంటే, సో ఇవన్నీ మనం కన్సిడర్ చేసుకోవాలి. సో ఇలాగా ఒక ఒక మనం లిస్ట్ అవుట్ చేసుకుంటే ఒక 4 వచ్చాయి అనుకోండి. సో ఈ ఫుడ్ కి సంబంధించి ఎవరు చూసుకుంటారు, ఫుడ్ ఏమేమి కావాలి, ఏమేమి ఐటమ్స్ కావాలి, ఎవరికి ఇద్దాం అని చెప్పేసి ఒక్కొక్కరు డివైడ్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఇన్విటేషన్స్ అనుకోండి, డెకరేషన్స్ అనుకోండి, జెంట్స్ ని పెట్టేస్తా ఉంటారు. ఇప్పుడు మన ఇళ్లలో మన అన్నయ్యలు, బాబాయిలు ఇలాగా ఎవరైనా ఉన్నారనుకోండి, సో వాళ్ళకి అప్పచెప్పేస్తుంటారు. ఎందుకంటే డెకరేషన్స్ అంటే బయటికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి, సో ఈ పువ్వులు, ఈ అరిటాకులు, ఎక్సెట్రా ఎక్సెట్రా అన్ని ప్లాస్టిక్ ఫ్లవర్స్, ఇవి అవి అన్ని తావాల్సి ఉంటది కాబట్టి ఎవరికి అప్పచెప్పేస్తారు, జెంట్స్ కి అప్పచెప్పేస్తారు. సో ఇలాగ ఒక్కొక్కరు ఇప్పుడు ఫుడ్ గురించి అనుకోండి, వండుకోవడం ఇవన్నీ లేడీస్ కి బాగా తెలుస్తుంది కాబట్టి లేడీస్ కి అప్పచెప్తారు అనమాట. సో ఇలాగా మీకు ఒక్కొక్క రెస్పాన్సిబిలిటీ ఒక్కొక్కరు తీసుకుని వాటికి సంబంధించిన లిస్ట్ అన్ని కూడా ఫస్ట్ ఒకటి లిస్ట్ అవుట్ చేసుకుంటారు. ఓకే, ఇవన్నీ కావాలి ఫుడ్ ఐటమ్స్ కి, ఇక్కడికి వెళ్దాం అక్కడికి వెళ్దాం, ఇవన్నీ లిస్ట్ అవుట్ చేసుకుంటూ ఉంటారు. ఇన్విటేషన్ ఎవరెవరు పిలవాలి అని చెప్పి. సో ఇలాగే ఇది సేమ్ వే మనం ఒక కాన్స్టిట్యూషన్, అంటే ఇప్పుడు మన చిన్న ఫంక్షన్, మనకి తెలిసిన వాళ్ళకి సంబంధించి మనము ఒక నలుగురిని పిలుచుకుని చేసుకునే మ్యారేజ్ కే మనం ఇంత తతంగం చేస్తూ ఉంటే, మన ఇండియా మొత్తాన్ని నడపడానికి మనకి ఎంత ఎంత క్లియర్ గా యాక్యురేట్ గా ఉండాలి రూల్స్ కానీ అన్ని. ఓకే, మొత్తం ఇండియా రన్ అవ్వడానికి గవర్నమెంట్ ఫామ్ చేయాలి అని అంటే, సో అందుకని ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ అన్నిటినీ కూడా, అంటే ఇప్పుడు మనకి ఫండమెంటల్ రైట్స్, సో ఫండమెంటల్ రైట్స్ ని చేర్ చేయడానికి ఒక పర్సన్. ఓకే. సో ఇంకా నెక్స్ట్ ఏముంటాయి మనకి, స్టేట్ సెంట్రల్ ప్రొవిన్సెస్, అంటే స్టేట్ సెంటర్ గురించి రూల్స్. ఓకే, దాని గవర్నెన్స్ ఎలా ఉండాలి అని చెప్పేసి ఇలాగా అన్ని కూడా లిస్ట్ అవుట్ చేసుకుని ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇది అనేది ఇవ్వడం జరిగింది. సో కాన్స్టిట్యూషన్ డ్రాఫ్టింగ్ కమిషన్ చైర్మన్ ఎవరు, మన బిఆర్ అంబేద్కర్ గారు. సో అలాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క రెస్పాన్సిబిలిటీ ఇవ్వడం జరిగింది. సో వాళ్ళందరూ ఆ యొక్క ఫీల్డ్స్ లోని వాళ్ళంతా రిలవెంట్ గా అవన్నీ చూసుకుంటూ వాటికి ఏమేమి కావాలి, ఏమేమి అవసరం అని చెప్పేసి దానికి సంబంధించిన లాస్ అన్ని గ్యాదర్ చేసుకోవడం, ఇలా అన్ని రాయడం చేస్తూ ఉన్నారనమాట. సో వాళ్ళు ఆ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ని చూసుకుంటూ ఉన్నారు. సో ఇది అన్నమాట కాన్స్టిట్యూషన్ అంటే. సో ఇలా ఫామ్ చేయడానికి, సో ముందే అంటే ఎవరు ఫామ్ చేయగలరు, క్వశ్చన్ ఏంటి అని అంటే, సో ఒక్కొక్కరికి ఇస్తాము ఏంటి, ఫండమెంటల్ రైట్స్ చూసుకోమని చెప్పి ఒకరికి ఇస్తాము. స్టేట్ యొక్క ప్రొవిన్సెస్, స్టేట్ గవర్నమెంట్ గురించి చూసుకోమని చెప్పి, అసలు ఏంటి స్టేట్ గవర్నమెంట్ కింద ఏమేమి లాస్ వస్తాయి ఇవన్నీ లిస్ట్ అవుట్ చేయడానికి, రాయడానికి ఒకరికి ఇస్తాము. సో అదంతా ఓకే. కానీ ఎవరికి ఇవ్వాలి పర్సన్స్, సో ఆ పర్సన్స్ ఎవరికి ఇవ్వాలి అని చెప్పడానికే ఈ యొక్క క్రిప్స్ మిషన్ అనేది వచ్చింది. ఐ హోప్ యు ఆల్ గెట్ ఇట్. సో ఎవరికి ఇవ్వాలి బాధ్యతలు, అవన్నీ చూసుకోవడానికి, అవన్నీ లిస్ట్ అవుట్ చేయడానికి అని చెప్పి ఎవరు ఇవ్వాలి, అర్హులకే ఇవ్వాలి. సో ఇండియా మొత్తం మీద ఒక కంట్రీకి ఒక కాన్స్టిట్యూషన్ తీసుకురావాలంటే దాని మీద ఒక మంచి ఐడియా ఉండాలి. సో అర్హులు ఎవరు అని చెప్పి సెలెక్ట్ చేయడానికి ఈ యొక్క క్రిప్స్ మిషన్, బ్రిటిష్ వాళ్ళు ఏం చెప్పారంటే ఎలక్టెడ్ పర్సన్స్. సో ఎలక్టెడ్ పర్సన్స్
ఎలక్టెడ్ పర్సన్స్ ద్వారా మీరు కాన్స్టిట్యూషన్ అసెంబ్లీని ఫామ్ చేసుకోవచ్చు అని చెప్పి క్రిప్స్ మిషన్ ద్వారా బ్రిటిషర్స్ చెప్పడం జరిగింది ఈ యొక్క లా ద్వారా 1942లో. ఇంకా నెక్స్ట్ ఫర్దర్ గా మనకి ఫర్దర్ స్టెప్ ఏంటంటే 1946. సో 1946లోని క్యాబినెట్ మిషన్ ఏంటి? క్యాబినెట్ మిషన్. సో 1946లోని క్యాబినెట్ మిషన్ ద్వారా ఈ యొక్క సో ఇక్కడ ఏంటంటే ఎలక్టెడ్ పర్సన్స్ ద్వారా మీరు కాన్స్టిట్యూషన్ ని ఫామ్ చేసుకోవచ్చు అని చెప్పేశారు. సో ఇక్కడ ఏంటంటే కాన్స్టిట్యూషన్ అసెంబ్లీని ఫామ్ చేయడానికి అఫీషియల్ గా ఓకే మీరు ఇంకా చేసుకోండి, కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ద్వారా మీరు చేసేసుకోవచ్చు కాన్స్టిట్యూషన్ అని చెప్పి అంటే ఒక టైప్ ఆఫ్ అష్యూరెన్స్ అంటే ఓకే కన్ఫర్మేషన్ అంటే ఒక రైట్ ఇచ్చేసింది అని చెప్పచ్చు. సో అలాగా క్యాబినెట్ మిషన్ ద్వారా ఏంటంటే కాన్స్టిట్యూషన్ మీరు ఫామ్ చేసుకోవచ్చు అని చెప్పేసింది. సో ఎలాగానంటే ఇక్కడ ఏం చెప్పింది? ఎలక్టెడ్ పర్సన్స్ ద్వారా మీరు కాన్స్టిట్యూషన్ ని ఫామ్ చేసుకోవచ్చు అని చెప్పింది అంతే. సో ఇక్కడ ఏం చెప్పిందంటే మీరు ఫామ్ చేసుకోవచ్చు ఇప్పుడు అని చెప్పేసి చెప్పింది. సో దీనికి మనకి మన కాన్స్టిట్యూషన్ ని దీనికి ఎవరెవరికి ఏమేమి ఇచ్చారు అని చెప్పేసి మనకి ఇంపార్టెంట్ డివిజన్స్ కూడా. సో టోటల్ గా మనకి సీట్స్ 389. సో టోటల్ గా మనకి 389 సీట్స్ అనేది ఇచ్చింది. సో అందులో 296 వచ్చేసి బ్రిటిష్ ఇండియాకి, ఇంకా నెక్స్ట్ 93 వచ్చేసి ప్రిన్స్లీ స్టేట్స్ కి. సో ఇవన్నీ మీకు అడుగుతాడు ఎగ్జామ్స్ లోని, ప్రిన్స్లీ స్టేట్స్ యొక్క ఎన్ని సీట్స్ ఉన్నాయి, ప్రిన్స్లీ స్టేట్స్ కి బ్రిటిష్ ఇండియాకి ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఇవన్నీ మీకు అడగడం జరుగుతూ ఉంటుంది. సో మళ్ళీ ఇందులో 296 లోని 292 అండ్ 4. సో 292 వచ్చేసి మనకి 4 వచ్చేసి మనకి చీఫ్ కమిషనర్స్ ప్రొవిజన్స్ అన్నమాట. ఏంటి? చీఫ్ కమిషనర్స్ ప్రొవిన్స్. సో ఇందులో 4 మెంబర్స్ వచ్చేసి చీఫ్ కమిషనర్స్ ప్రొవిన్స్. ఇంకా 292 వచ్చేసి నెంబర్ ఎలక్టెడ్ ఫ్రమ్ ప్రొవిన్సెస్. సో వీళ్ళు ఏంటంటే ఎలక్టెడ్ ప్రొవిన్సెస్ నుంచి 292 అన్నమాట నెంబర్ ఆఫ్ ఎలక్టెడ్ ప్రొవిన్స్. సో ఇలాగా ఈ యొక్క డివిజన్ అనేది చేయడం జరిగింది. సో ఈ సీట్స్, నెంబర్ ఆఫ్ సీట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఈ డివిజన్, సో ఇలానే మీరు నోట్స్ కూడా రన్నింగ్ నోట్స్ రాసుకునేటప్పుడు సో ఇలానే మీరు రాసుకొని సో అప్పుడు మీకు మంచిగా మెమరైజ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఇంకా నెక్స్ట్కి వద్దాము. సో టోటల్ గా మన కాన్స్టిట్యూషన్ ని ఫామ్ చేయడానికి టోటల్ గా ఎన్ని సెషన్స్ పట్టింది అనేది మనకి ఇంపార్టెంట్. సో ఇది కూడా అడుగుతూ ఉంటారు. సో టోటల్ గా మనకి 11 సెషన్స్ లోని మనకి టోటల్ గా ఈ యొక్క కాన్స్టిట్యూషన్ అనేది మనము తయారు చేసుకోగలం. 11 సెషన్స్ అంటే ఇప్పుడు మనం కూర్చోగానే మనకి ఫుడ్ మనం ఎవరికి కేటరింగ్ ఇవ్వాలి అన్న ఫంక్షన్ చేసుకునేటప్పుడు మనం ఫుడ్ ఎవరికి కేటరింగ్ ఇవ్వాలని చెప్పి జస్ట్ ఒకరి ఒపీనియన్ తీసేసుకునేసి మనము ఫ్యామిలీలో మనం ఏమైనా చేయాలంటే ఇట్లా చేసేసుకోము. దాని గురించి కనీసం మనం చర్చలు చేసుకుంటాము. ఒకరి ఒపీనియన్స్ ఒకరు చిన్న కొడుకు ఇది అంటాడు, పెద్ద కొడుకు ఇంకోటి అంటారు, కూతురు ఇంకొకటి అంటది, మళ్ళీ ఆడపడుచు ఇంకొకటి అంటది, మళ్ళీ ఇంట్లో హస్బెండ్ ఇంకొకటి చెప్తుంటారు. సో ఇలాగా చాలా అందరి ఒపీనియన్స్ ఉంటుంటాయి. సో అందరి ఒపీనియన్స్ డిస్కస్ చేసుకుని అందులో ఏది బెస్ట్ అని చెప్పేసి చర్చించుకుని మన బడ్జెట్ కి ఏది ఫ్రెండ్లీ అని చర్చించుకుని ఎవరికి క్యాటరింగ్ ఇవ్వాలి అని చెప్పేసి ఒకరిని చూస్ చేసుకుంటారు. సో ఇలాగ ఒక సిట్టింగ్ లో అయితే ఏమీ జరగదు కదా. సో అలా మల్టిపుల్ కొన్ని సెషన్స్ అవ్వాలి. సో అలానే ఇక్కడ కాన్స్టిట్యూషన్ కూడా మనకి టోటల్ గా 11 సెషన్స్ పట్టిందనమాట. 11 సెషన్స్ తర్వాత మనకి ఈ యొక్క అసెంబ్లీ అనేది కాన్స్టిట్యూషన్ అనేది ఫార్మేషన్ జరిగింది. సో ఫస్ట్ సెషన్, సో మనకి ఇక్కడ డేట్స్ వచ్చేసి ఫస్ట్ సెషన్ యొక్క డేట్ అనేది ఇంపార్టెంట్. సో ఫస్ట్ సెషన్ అనేది మనకి ఎప్పుడు జరిగిందంటే డిసెంబర్ 1946. సో డిసెంబర్ 1946 లోని మనకి ఈ యొక్క ఫస్ట్ సెషన్ అనేది జరిగింది. సో ఫస్ట్ సెషన్ ఎప్పుడు జరిగింది? డిసెంబర్ 1946 లోని మనకి ఫస్ట్ సెషన్ అనేది జరిగింది. సో ఇంకా లాస్ట్ సెషన్ ఎప్పుడు జరిగింది అని అంటే సో మనకి లాస్ట్ సెషన్ సో టోటల్ గా 11 సెషన్స్ కదా. సో లాస్ట్ సెషన్ మనకి నవంబర్ లోని 1949
ఓకే. సో మనకి లాస్ట్ సెషన్ ఎప్పుడు జరిగింది? నవంబర్‌లోని 1949లోని మనకి లాస్ట్ సెషన్ జరిగింది. అండ్ ఫస్ట్ సెషన్ వచ్చేసి డిసెంబర్ 1946లోని మనకి ఫస్ట్ సెషన్ అనేది జరిగింది. సో ఐ హోప్ మీకు అంతా గుర్తుంది. సో అంతా అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే. సో ఇంకా ఇక్కడ ఏమొస్తుంది అంటే ఎంత ఓకే 11 సెషన్స్ అయితే జరిగింది. సో మొత్తం ఎంత డ్యూరేషన్ జరిగింది ఇది కూడా మనకి ఇంపార్టెంట్. సో టోటల్ గా మనకి ఈ కాన్స్టిట్యూషన్ మొత్తం ఫ్రేమ్ చేయడానికి ఫామ్ చేయడానికి 2 years 11 months 18 days పట్టింది. 18 days. సో దగ్గరగా మనకి 3 years మనకి పట్టిందనమాట. మనకి ఒక కాన్స్టిట్యూషన్, ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఒక కాన్స్టిట్యూషన్ ని ఫామ్ చేసుకోవడానికి మనకి 2 years 11 months and 18 days పట్టింది. ఓకే. సో టోటల్ గా ఇందులో ఈ యొక్క ఎంతమంది ఉమెన్ పార్టిసిపేట్ చేశారు ఈ యొక్క సెషన్ లోని అని అంటే మనకి ఇది కూడా ఒక బిట్ వస్తుంది. సో 15 ఉమెన్. సో ఎంతమంది 15 ఉమెన్ కూడా ఉన్నారు ఇందులో. ఓకే. సో ఇది కూడా మనకి ఇంకొక ఇంపార్టెంట్ థింగ్. సో 15 ఉమెన్ వాళ్ళు ఇంక్లూడ్ అయి ఉన్నారు. ఓకే. సో 2 years 11 months 18 days లోని మనకి కాన్స్టిట్యూషన్ అనేది, మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది ఫామ్ అయింది. సో ఇవన్నీ ఇప్పుడు నేను చెప్తున్నవన్నీ కూడా మీకు ఇంపార్టెంట్ అండ్ ఆల్రెడీ ప్రీవియస్ లోని రైల్వేస్ లో అడిగిన క్వశ్చన్స్ అన్నమాట ఇవన్నీ కూడా. అండ్ దీనికి సంబంధించిన సిలబస్ అంతా నేను చెప్తున్నా పాయింట్స్ గా. సో ఇంకా నెక్స్ట్, సో రన్నింగ్ నోట్స్ రాసుకుంటూ ఉండండి. మీకు చాలా ఈజీగా ఉంటుంది రివిజన్ చేసుకోవడానికి కూడా. మీకు ఇక్కడ నేను ఇచ్చేదంతా కూడా మంచి ఎగ్జామ్ లెవెల్ కంటెంట్ నేను మీకు విత్ క్లీన్, మీకు బాగా అర్థమయ్యేటట్టు గుర్తుండిపోయేటట్టు నేను మీకు కంటెంట్ అనేది ఇస్తుంటాను. సో ఒకసారి మీరు ప్లేలిస్ట్ లో కూడా వెళ్ళండి. అన్ని యూస్ఫుల్ కంటెంట్స్, బయాలజీ మీరు ఆల్రెడీ ఒక 10 సిరీస్ చేస్తున్నాను, స్టాటిక్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్, మీకు జాగ్రఫీ, ఇప్పుడు పాలిటీ స్టార్ట్ చేశాను, మ్యారథాన్స్ కూడా ఉన్నాయి. ఆర్ఆర్బి ఎన్టీపీసీకి, ఆర్ఆర్బి గ్రూప్ టీకి, రైల్వేస్ కి నేను టార్గెట్ చేస్తూ నేను మ్యారథాన్స్ కూడా చేస్తున్నాను. సో ఎవ్రీథింగ్ విల్ బి ఇంపార్టెంట్ అండ్ యూస్ఫుల్ ఫర్ యూ. ఓకే. సో ఇంకా నెక్స్ట్ మనము కొన్ని డేట్స్, ఇంపార్టెంట్ మేజర్ డేట్స్ మనకి కావాలి. సో మనకి కాన్స్టిట్యూషన్ అనేది ఎప్పుడు ఫామ్ అయిపోయింది, ఓకే, మొత్తం కంప్లీట్ ఎప్పుడు అయ్యింది అని అంటే 26th November 1949. సో మనకి కాన్స్టిట్యూషన్ అనేది 26th November 1949 కి కాన్స్టిట్యూషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. కానీ మనం అడాప్టేషన్ అనేది చేయలేదు. కంప్లీట్ అయ్యిందంటే కానీ దానికి సిగ్నేచర్ ఏమి, సైనింగ్ ఏమి అవ్వలేదు. అడాప్ట్ అయితే చేసుకున్నాం, సైనింగ్ అయ్యింది, సైనింగ్ ఏమి అవ్వలేదు. అలానే ఇంప్లిమెంటేషన్స్ లో కూడా రాలేదు. కానీ మనం అడాప్ట్ చేసుకున్నాం అంటే కంప్లీట్ అయ్యింది. ఇక్కడికి మనము ఇంగ్లీష్ లో మనం అడాప్టేషన్ అంటాము. సో అడాప్టేషన్. సో అడాప్టేషన్ వచ్చేసి ఎప్పుడు జరిగింది మనకి? కాన్స్టిట్యూషన్ 26 November 1949 కి అడాప్టేషన్ జరిగింది. సో సిగ్నేచర్ ఎప్పుడు జరిగింది? సో సైనింగ్ ఎప్పుడు జరిగింది అని అంటే ఇప్పుడు 24th January 1950. సో సైనింగ్ వచ్చేసి మనకి ఎప్పుడు జరిగింది? 24th January 1950. సో ఇదే డేట్ నా మనకి 24th Januaryలోనే మనకి ఇంకా ఏమేమి జరిగింది అని అంటే నేషనల్ యాంథమ్ అండ్ నేషనల్ సాంగ్. సో ఈ రెండు కూడా మనము ఈ పర్టిక్యులర్ డేట్ నే అడాప్ట్ చేసుకున్నాం. ఏంటి? 24th January 1950 మనము నేషనల్ సాంగ్ ని అడాప్ట్ చేసుకున్నాం, నేషనల్ యాంథమ్ ని అడాప్ట్ చేసుకున్నాం. అండ్ అది కాకుండా మన ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరు? మన ఫస్ట్ ప్రెసిడెంట్ రాజేంద్ర ప్రసాద్. సో మన ఫస్ట్ ప్రెసిడెంట్ రాజేంద్ర ప్రసాద్ గారిని కూడా మనం ఎలక్ట్ చేసుకున్నాము ఈ రోజే, ఆ రోజు 24th. సో ఇవన్నీ గుర్తుంటాయని చెప్పి ఒకే దగ్గర నేను మీకు మెన్షన్ చేస్తున్నా. సో కాన్స్టిట్యూషన్ అడాప్ట్ చేసుకుంటే ఎప్పుడు? 26th November 1949. సో సైన్ చేసింది 24th November 1950. అండ్ నెక్స్ట్ ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చింది అంటే ఓకే ఇంకా అన్ని ఓకే, ఇంకా మనము దీన్ని యూజ్ చేసేయచ్చు అని చెప్పి ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చింది 26th January 1950. సో
ఓకే. సో దీనికి మనము చిహ్నంగా మనం ప్రతి ఇయర్ రిపబ్లిక్ డే చేసుకునేది అందుకే అన్నమాట. సో ఇది ఎన్ఫోర్స్మెంట్ లోకి వచ్చింది, ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చింది. సో ఇప్పుడు ఎలన్ మస్క్ ఉన్నారు. ఎలన్ మస్క్ ఏదైనా ఒక కార్ తయారు చేశారనుకోండి. సో కార్ తయారు చేయడానికి ఇలాగ సెవరల్ మీటింగ్స్, మెంబర్స్ ని ఎలెక్ట్ చేసుకుంటారు. సెవరల్ మీటింగ్స్ జరుగుతాయి. ఓకే, అందులో మెన్ ఉండొచ్చు, ఉమెన్ ఉండొచ్చు. ఓకే, సో దీని అడాప్టేషన్ అనేది ఒక డేట్ న చేసుకుంటారు. ఓకే, ఆ తర్వాత మళ్ళీ ఒకసారి చెకింగ్స్ అన్ని చేసుకుని మళ్ళీ సిగ్నేచర్, అంటే అఫీషియల్ గా సిగ్నేచర్ ఒక రోజు చేసుకుంటారు. ఓకే, ఏంటి కార్ ఓకే, ఇదంతా ఓకే అని చెప్పి సిగ్నేచర్ ఒక రోజు చేసుకుంటారు. ఇంకొక రోజు ఏంటి, ఓకే ఇంకా దీన్ని మార్కెట్ లోకి వదలొచ్చు మనం, ఇంకా మంచి అడ్వర్టైజ్మెంట్ అంతా అయ్యింది మనకి, ఎవరు ఎలన్ మస్క్. సో మనకి మంచి అడ్వర్టైజ్మెంట్ అంతా అన్ని కూడా సమకూర్చుకునేసి ఓకే స్పాన్సర్షిప్ ని చూసుకుని ఇది మనం మార్కెట్ లో లాంచ్ చేయొచ్చు, ఇక ప్రజల ముందు తీసుకుని రావచ్చు అని చెప్పి అనుకుంటారు అనమాట. సో అది ఇంకొక రోజు ఉంటది. సో అలాగా ఇలానే మనకి కాన్స్టిట్యూషన్ కూడా ఇంప్లిమెంటేషన్ కి ఒక రోజు, సైనింగ్ కి ఒక రోజు, అడాప్టేషన్ కి ఒక రోజు. సో ఇలాగా 3 మేజర్ ఇంపార్టెంట్ డేట్స్. ఇందులో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో అందుకే నేను ఇంత నీట్ గా నేను మీకు డివైడ్ చేసి ఎగ్జాంపుల్స్ తోని నేను మీకు నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, సో ఇంకా మనకి దీంతోనే అయిపోలేదు కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ, ఇంకా ఉంది మనకి. సో ఇంపార్టెంట్ సో మనకి ఇంకా కమిటీస్ ఉన్నాయి. సో కమిటీ యొక్క చైర్ పర్సన్స్, అంటే ఆ యొక్క కమిటీ ఇప్పుడు నేను చెప్పాను కదా స్టార్టింగ్ లో ఫుడ్ డెకరేషన్. సో ఫుడ్ కమిటీ ఎవరికి ఇవ్వాలి, డెకరేషన్ కమిటీ ఎవరు చూసుకుంటారు, చైర్ పర్సన్ ఎవరికి ఇవ్వాలి రెస్పాన్సిబిలిటీ. సో ఇలాగా కొంత డివిజన్ అయితే జరిగింది. సో అది మనం చూసుకుందాము. ఇంకా కమిటీ ప్లస్ చైర్ పర్సన్స్ అండ్ అలానే కాన్స్టిట్యూషన్ అసెంబ్లీకి సపరేట్ గా మళ్ళీ అవి కూడా కొంతమందికి ఇచ్చున్నారు రెస్పాన్సిబిలిటీస్. సో చైర్ పర్సన్స్ అనే చెప్పచ్చు. సో అది కూడా ఉంది. సో ఇదొక టాపిక్, అదొక టాపిక్. సో ఆ పర్సన్స్ ఏ పర్టికులర్ కమిటీస్ కి వాళ్ళు రిలేటెడ్ అయి ఉన్నారు. సో ఇదంతా మీరు మంచిగా బై హార్ట్ కొట్టుకొని ఉండాలి. ఓకే, సో ఇంకా ఫస్ట్ మనకి ఇంపార్టెంట్ గా డ్రాఫ్టింగ్ కమిటీ. మై గాడ్, ఫస్ట్ మనకి డ్రాఫ్టింగ్ కమిటీ. సో ఫస్ట్ ఏంటి మనకి డ్రాఫ్టింగ్ కమిటీ. సో డ్రాఫ్టింగ్ కమిటీ మనందరికీ తెలుసు. డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ ఎవరు, డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఓకే, ఎవరు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఓ అంబేద్కర్. ఓకే, సో ఇంకా నెక్స్ట్ సెకండ్ వన్. సో అంబేద్కర్ కి డ్రాఫ్టింగ్ కమిటీ ఇచ్చారు. ఇంకా నెక్స్ట్ ప్రామినెంట్ పర్సన్ ఎవరు, జవహర్లాల్ నెహ్రూ. సో జవహర్లాల్ నెహ్రూకి ఏమేమి కమిటీస్ అసైన్ చేశారు అని అంటే, జవహర్లాల్ నెహ్రూ అన్ని కూడా మోస్ట్ పవర్ఫుల్, మంచి పవర్ఫుల్ గా ఉన్న కమిటీస్ అన్ని కూడా ఈయన అండర్ లో పెట్టుకోవడం జరిగింది. సో ఫస్ట్ ఏంటంటే కాన్స్టిట్యూషన్ కమిటీ. సో కాన్స్టిట్యూషన్ కమిటీ ఈయన అండర్ లోనే ఉంది. సో కాన్స్టిట్యూషన్ కమిటీ. సో కమిటీ నేను ఫుల్ గా రాయట్లా, COMM అని పెట్టేస్తా. ఓకే, సో కాన్స్టిట్యూషన్ కమిటీ జవహర్లాల్ నెహ్రూ అండర్ లో ఉంది. నెక్స్ట్ ఇంకొక కమిటీ ఏంటి అంటే యూనియన్ కమిటీ. నెక్స్ట్ స్టేట్స్ కమిటీ. యూనియన్ కమిటీ, స్టేట్స్ కమిటీ. సో ఈ మూడు కూడా మనకి ఎవరి దగ్గర ఉన్నాయి, జవహర్లాల్ నెహ్రూ. సో పవర్ఫుల్ అన్ని కూడా ఈయన దగ్గర పెట్టుకోవడం జరిగింది, జవహర్ లాల్ నెహ్రూ. ఓకే, ఇంకా నెక్స్ట్ పర్సన్ వచ్చేసి మనకి రాజేంద్ర ప్రసాద్. సో రాజేంద్ర ప్రసాద్ ఎవరు, మన ఫస్ట్ ప్రెసిడెంట్ కదా. సో ఆయనకి స్టీరింగ్ కమిషన్. సో ఇవన్నీ మీరు బై హార్ట్ చేసేసుకుని ఉండాలి. స్టీరింగ్ కమిటీ ఇచ్చారు. ఇంకొకటి ఏంటంటే రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ కమిటీ. సో ఇంకొకటి రూల్స్ ఆఫ్ ప్రొసీజర్. సో మీరు ఒక్కొక్కటి గుర్తు పెట్టుకుంటే దానికన్నా ఒకరికి ఎన్ని కమిటీస్ ఇచ్చారని ఈ లెక్కన గుర్తు పెట్టుకుంటే మీకు ఈజీగా గుర్తుంటుంది. సో అందుకే నేను టీచ్ చేయడం కూడా అలానే టీచ్ చేస్తున్నా మీకు. సో ఈ 2 కమిటీస్ ఎవరికి ఇచ్చారు, రాజేంద్ర ప్రసాద్. ఇంకా నెక్స్ట్ హౌస్ కమిటీ. సో హౌస్ కమిటీ వచ్చేసి పట్టాభి సీతారామయ్య. ఎవరికి ఇచ్చారు, పట్టాభి
సీత మీరు స్పెల్లింగ్ మిస్టేక్స్ అయి ఉండొచ్చు, మీరు అవన్నీ పట్టించుకోవద్దు. ఇక్కడ మ్యాటర్ ఎవరిది అనేది కరెక్ట్ ఇంపార్టెంట్. స్పెల్లింగ్స్ మీకు కూడా తెలుసు, నేనేమి కిండర్ గార్డెన్ నర్సరీ టీచర్ని కాదు స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా చెప్పాలి అని చెప్పి. సో మీకు తెలుసు కదా, సో స్పెల్లింగ్స్ కూడా తెలియకుండా మీరు ప్రిపేర్ అవుతున్నారంటే అది కాదు. సో నేనేంటంటే టీచింగ్ చేసుకుంటూ మీకు చెప్పాలన్న దీంట్లో కొంచెం హరిబరిలో మిస్టేక్స్ వచ్చేస్తుంటాయి ఆటోమేటిక్గా, అలానే నాకు స్పెల్లింగ్స్ రావని కాదు. ఓకే, సీతారామయ్య. ఓకే, సో ఇంకా నెక్స్ట్ క్రెడెన్షియల్ కమిటీ. ఓకే, క్రెడెన్షియల్ కమిటీ అల్లాది కృష్ణస్వామి అయ్యర్. సో క్రెడెన్షియల్ కమిటీ ఎవరంటే అల్లాది కృష్ణస్వామి అయ్యర్. సో వీళ్ళు అనమాట మేజర్ గా మనకి ఇంపార్టెంట్ రైల్వే ఎగ్జామ్స్ కి అన్నిట్లో మనకి ఇంపార్టెంట్ కమిటీస్ యొక్క చైర్పర్సన్స్. ఓకే, సో ఇంకా నెక్స్ట్ మనము కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ. సో కాన్స్టిట్యూషన్ అసెంబ్లీకి ఎవరెవరు రెస్పాన్సిబుల్ అని చెప్పేసి మనం చూద్దాం అటు సైడ్. ఓకే, సో మనకి ఇక్కడ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీకి ఇచ్చిన చైర్పర్సన్స్ ఎవరెవరు. సో ఇవి వచ్చేసి ఓన్లీ కమిటీస్ అనమాట, కమిటీస్. సో ఇక్కడ మనకి చైర్పర్సన్స్ ఎవరంటే ఫస్ట్ వన్ మనకి మెయిన్ క్యాలిగ్రాఫర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ. సో మెయిన్ క్యాలిగ్రాఫర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ. సో మెయిన్ క్యాలిగ్రాఫర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ. సో మెయిన్ క్యాలిగ్రాఫర్ ఎవరు అని అంటే ప్రేమ్ బిహారీ నారాయణ్ రైజాదా. సో నారాయణ్ రైజాదా అని రాస్తాను. సో ప్రేమ్ బిహారీ ఫుల్ నేమ్ వచ్చేసి ప్రేమ్ బిహారీ నారాయణ్ రైజాదా. సో ఈయన మెయిన్ క్యాలిగ్రాఫర్ గా ఉన్నారనమాట మనకి ఫర్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ. ఇంకా నెక్స్ట్ క్యాలిగ్రాఫర్ హిందీ వర్షన్ లోని మనకి క్యాలిగ్రాఫర్ గా ఎవరు ఉన్నారంటే క్యాలిగ్రాఫర్ హిందీలోని మనకి వసంత కృష్ణ వైద్య. ఎవరు? వసంత కృష్ణ వైద్య మనకి హిందీ క్యాలిగ్రాఫర్. ఓకే, నెక్స్ట్ ఇంకా డెకరేటర్. సో మనకి డెకరేటర్ హిందీ వర్షన్ లోని మేజర్ డెకరేటర్ ఎవరు అంటే మనకి డెకరేటర్ ఎవరు అని అంటే నందాలాల్ బోస్. ఎవరు? సుభాష్ చంద్రబోస్ కాదు, నందాలాల్ బోస్. సో ఓకే, ఇంకా ఉన్నాయి మనకి, ఇదే కాదు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి టెంపరీ చైర్మన్ గా ఎవరు ఉన్నారంటే సచ్చిదానంద సిన్హా. సో టెంపరీ చైర్మన్, సో టెంపరీ ఒకరున్నారు, పర్మనెంట్ ఒకరున్నారు. టెంపరీ వచ్చేసి ఏం చెప్పాను, సచ్చిదానంద సిన్హా. పర్మనెంట్ చైర్పర్సన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ వచ్చి మనకి రాజేంద్ర ప్రసాద్. ఓకే, సో టెంపరీ ఒకరున్నారు. సో ఇది గుర్తుపెట్టుకోవాలి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో టెంపరీ చైర్పర్సన్ ఆఫ్ దేనికి, కాన్స్టిట్యూషన్ అసెంబ్లీకి సచ్చిదానంద సిన్హా. ఓకే, ఇంకా పర్మనెంట్ గా ఎవరిని పెట్టారు? పర్మనెంట్ చైర్పర్సన్ గా ఎవరు పెట్టారంటే ఎవరు? రాజేంద్ర ప్రసాద్. సో ఇవన్నీ మీకు చాలా ఇంపార్టెంట్, ఈ కమిటీస్ యొక్క చైర్మన్స్ ఎవరు. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి కాన్స్టిట్యూషన్ అసెంబ్లీకి చైర్పర్సన్స్ ఎవరు, ఇవన్నీ మనకి ఇంపార్టెంట్. ఓకే, సో ఇంకా ఏముంది, చీఫ్ డ్రాఫ్టింగ్ చీఫ్ డ్రాఫ్ట్స్మెన్ వచ్చేసి ఎస్ఎన్ ముఖర్జీ. సో చీఫ్ డ్రాఫ్ట్స్మెన్ వచ్చి ఎస్ఎన్ ముఖర్జీ, చీఫ్ డ్రాఫ్ట్స్మెన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఎవరు? ఎస్ఎన్ ముఖర్జీ.
సో ఇంకా అడ్వైజర్ గా ఎవరు ఉన్నారు మనకి కాన్స్టిట్యూషన్ అసెంబ్లీకి అడ్వైజరీగా ఎవరు ఉన్నారు అని అంటే మనకి యా బిఎన్ రావు, బెనీగల్ నరసింగరావు. ఓకే, ఫుల్ నేమ్ వచ్చి బెనీగల్ నరసింగరావు. ఓకే, సో ఈయన మనకి అడ్వైజరీ బెనీగల్ నరసింగరావు. నెక్స్ట్ చీఫ్ డ్రాఫ్ట్స్మెన్ వచ్చేసి మనకి ఎస్ఎన్ ముఖర్జీ, పర్మనెంట్ చైర్పర్సన్ రాజేంద్ర ప్రసాద్, టెంపరీ చైర్పర్సన్ సచ్చిదానంద సిన్హా. నెక్స్ట్ డెకరేటర్ గా వచ్చేసి మనకి నందాలాల్ బోస్, హిందీ యొక్క మెయిన్ క్యాలిగ్రాఫర్ గా ఉంది వసంత వైద్య. నెక్స్ట్ ఇంకా నార్మల్ గా క్యాలిగ్రాఫర్ గా ఉంది కాన్స్టిట్యూషన్ అసెంబ్లీకి ప్రేమ్ బిహారీ నారాయణ్ రైజాద్. సో వీళ్ళ పేర్లన్నీ కూడా మీరు మంచిగా గుర్తు పెట్టుకుని ఉండాలి. ఓకే, ఎలా గుర్తుంటాయి ఇంత పెద్ద పెద్ద పేర్లు, మాకు అవసరమా అని అంటే నేను గుర్తు పెట్టుకోలేదా, నేను అలానే గుర్తు పెట్టుకుని నేను మీకు టీచ్ చేస్తున్నాను. సో మీరు ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి మీరు ఇంకా గుర్తు పెట్టుకుని ఉండాలి. ఓకేనా, మీరు హీరోస్ నేమ్స్, హీరోయిన్స్ నేమ్స్, డైరెక్టర్స్ వీళ్ళ ఇంటి పేర్లతో సహా మీరు గుర్తు పెట్టుకుంటారు కదా, ఏ మూవీస్ తీశారు, ఏ మూవీ ఏ మ్యూజిక్ డైరెక్టర్ తీశారు, వాళ్ళ ఇంటి పేరుతో పాటు దేవిశ్రీ ప్రసాద్, ఇంకా ఎవరు తమన్, ఎస్ఎస్ రాజమౌళి. సో ఇనిషియల్ ఇంటి పేరుతో పాటు మీరు గుర్తు పెట్టుకుంటున్నారు కదా, సమంత, ఋతుప్రభు, తమన్నా భాటియా. సో ఇలానే మీరు వీళ్ళ పేర్లు కూడా మీరు అలానే వాళ్ళ పేర్లు గుర్తుండకపోయినా మీకు వచ్చే లాభం ఏమీ లేదు, నష్టం కూడా ఏమీ లేదు. కానీ వీళ్ళ పేర్లు గుర్తుండడం వల్ల మీకు ఒక గవర్నమెంట్ జాబ్ వస్తుంది. సో మీరు అది గుర్తు పెట్టుకోవాలి. ఓకే, సో ఇది మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటే తీసుకోండి. ఐ సజెస్ట్ యూ టు రైట్. నోట్స్ రాసుకోవడం అనేది మీకు చాలా బెస్ట్ థింగ్ అనమాట, నోట్స్ రాసుకుంటే. సో ఇది అనమాట. సో ఐ హోప్ యూ ఆల్ అండర్స్టూడ్ దిస్. సో మనకి టోటల్ గా ఫైనల్ గా వీళ్ళందరి కృషి వల్ల, వీళ్ళందరి సాధన వల్ల మనకి టోటల్ గా 395 ఆర్టికల్స్ మనకి డ్యూరింగ్ ది కాన్స్టిట్యూషన్, అంటే డ్యూరింగ్ ది కమెన్స్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ మనకి టోటల్ గా ఆర్టికల్స్ ఎన్ని ఫామ్ అయ్యాయి, 395 ఆర్టికల్స్. అండ్ అలానే ఎన్ని షెడ్యూల్స్ వచ్చి మనకి 8 షెడ్యూల్స్. అండ్ అలానే పార్ట్స్ వచ్చి మనకి 22 పార్ట్స్. ఓకే, 22 పార్ట్స్. ఓకే, సో మనకి కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ గురించి, అసలు కాన్స్టిట్యూషన్ ఎలా ఫామ్ అయింది ఏంటి, ఓకే మీకు నేను నీట్ గా పాయింట్ వైజ్ గా మీకు ఎక్కువ సోది ఏం చెప్పకుండా, ఓకే మీకు చాలా విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లో నేను మీకు ఇదంతా కంప్లీట్ చేయడం జరిగింది. సో మనకి సో వీళ్ళందరూ పడిన కృషి వల్ల తర్వాత మనకి ఏం ఫామ్ అయిపోయింది, ఆర్టికల్ 395 ఆర్టికల్స్ ఉన్నాయి. నెక్స్ట్ సారీ, ఇది మీకు 78 లాగా అనిపిస్తుంది, నాకు 78 లాగా అనిపిస్తుంది. ఓకే, సో మొత్తానికి షెడ్యూల్స్ 8 షెడ్యూల్స్, పార్ట్స్ వచ్చేసి 22 పార్ట్స్. సో ఈ ఆర్టికల్స్, షెడ్యూల్స్ అన్ని కూడా మనం డిస్కస్ చేసుకుంటాము ఒక్కొక్కటి లెక్చర్ వైజ్ గా. సో మనకి నెక్స్ట్ క్లాస్ లోని మనము సోర్సెస్, సో ఏంటి సోర్సెస్, ఇంపార్టెంట్ సోర్సెస్. సో మనకి ఇక్కడ కాన్స్టిట్యూషన్ మనకి ఫామ్ అయిపోయింది. ఓకే, సో 1940, సో మనం ఒకసారి మళ్ళీ రీకాల్ చేసుకుంటాం. 1934 లోని ఎంఎన్ రాయ్ ఫస్ట్ మనకి ఏంటి ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీని కాయిన్ చేశారు, ఆ వర్డ్ ని, టర్మ్ ని. నెక్స్ట్ 1934 లో అదే ఇయర్ లో పాట్నా సెషన్ లో, ఐఎన్సి సెషన్ లోని మాకు అఫీషియల్ గా కావాలి ఎలా అయినా సరే కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అని చెప్పి ప్రజలు డిమాండ్ చేయడం జరిగింది. ఇంకా నెక్స్ట్ 1942 వచ్చేసి క్రిప్స్ మిషన్ ద్వారా ఎలక్టెడ్ పర్సన్స్ ద్వారా మీరు కాన్స్టిట్యూషన్ అసెంబ్లీని ఫామ్ చేసుకోవచ్చు అని చెప్పి క్రిప్స్ మిషన్ ద్వారా చెప్పడం జరిగింది. నెక్స్ట్ 1946 లోని ఏంటి క్యాబినెట్ మిషన్ ద్వారా మనకి ఎంతమందికి అలాకేట్ చేయాలి అని చెప్పేసి 386 ఆర్ 396 సో అంతమందికి ఈ అనేది ఎలాకేట్ చేయాలి అని చెప్పి చెప్పడం జరిగింది. ఓకే, సో ఇంకా నెక్స్ట్ మనం అన్ని చెప్పుకున్నాము, అడాప్టేషన్ ఎప్పుడు, సైనింగ్ ఎప్పుడు, ఓకే ఇంప్లిమెంటేషన్ ఎప్పుడు వచ్చింది విత్ డేట్స్ తో పాటు. సో దాంతో పాటు మనకి ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో ఫైనల్ గా మనకి అవుట్పుట్ వచ్చింది ఇది అనమాట.
సో ఏంటి 395 ఆర్టికల్స్, 8 షెడ్యూల్స్ అండ్ 22 పార్ట్స్. సో హియర్ వి విల్ ఎండ్ దిస్ సెషన్ గైస్. సో నెక్స్ట్ మనం సోర్సెస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో మనకి చాలా చాలా యూస్ఫుల్ ఆ ఒకటి చాలా బిట్స్ వస్తాయి మనకి ఎస్ఎస్సిలో కానీ రైల్వేస్లో కానీ. ఓకే, సో అప్కమింగ్ రైల్వే ఎగ్జామ్స్ అన్నిటికీ ఈ సెషన్స్ యూస్ అవుతుంది. సో అందరూ కూడా చూడండి ఈ సెషన్స్ అని. ఇట్ విల్ బి రియలీ ఎగ్జామ్ ఓరియంటెడ్ కంటెంట్ ఉంటుంది. సో ఏ కంట్రీ నుంచి మనము తెచ్చుకున్నాము, సో ఫండమెంటల్ రైట్స్ ఒక కంట్రీ నుంచి తెచ్చుకున్నాం, ఫండమెంటల్ డ్యూటీస్, డిపిఎస్పీస్, ఓకే, ఫ్రాటర్నిటీ, లిబర్నిటీ, ఇవన్నీ మనం ఫ్రాన్స్ నుంచి తెచ్చుకున్నాం. సో ఇలాగ అన్ని మనకి సోర్సెస్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ మనం అన్ని కూడా మనం డిస్కస్ చేసుకుందాము నెక్స్ట్ సెషన్ లో. సో మనకి క్లాస్ 2లో మనం సోర్సెస్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ చూద్దాము. సో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఈ ఛానల్లో మనకి కాంపిటేటివ్ హంటర్స్ లో. సో అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు ది ఛానల్ గైస్. So keep watching the channel. So bye aspirants. See you in the next beautiful and amazing session. Bye.